వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి పరారయ్యారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామరెడ్డి తన అనుచరులతో కలిసి కారంపూడిలోని టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు ఎస్పీ సహా పలువురి పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఎమ్మెల్యే అతని సోదరుడిలో కంగారు మొదలైంది. తమను కూడా అరెస్ట్ చేస్తారని భయపడిన ఇద్దరు గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. గన్మెన్లను వదిలేసి పరారయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, చెప్పండి, వీళ్ళిద్దరూ కనిపించకుండా పోవడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు? దానికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్తున్నారా? పోలీసుల దగ్గర ఏమైనా సమాచారం ఉందా? స్వామి, పల్నాడు జిల్లాలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు, వైసీపీ అరాచకాల నేపథ్యంలో కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో పెట్టింది. 144 సెక్షన్ అమల్లో పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, అదేవిధంగా వైసీపీకి చెందిన అభ్యర్థులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంది. మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని, నర్సాపేటలో కాసు మహేష్ రెడ్డిని, గుంటూరులో జోలకంటి బ్రహ్మారెడ్డిని, ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది కీలక నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ పల్నాడు జిల్లా కలెక్టర్ను బదిలీ చేయటం, పల్నాడు ఎస్పీతో పాటు గురజాల డీఎస్పీ, నర్సాపేట డీఎస్పీతో పాటు 12 మంది పోలీసులను సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత కారంపూడి ఘటన, మాచర్లో పిన్నెల్లి సోదరులు చేసిన స్వైర విహారంపై తనకు ఎస్పీనే సస్పెండ్ చేసిన తర్వాత తనకు కూడా మెడకు చుట్టుకొని తమను అరెస్ట్ చేస్తారనే భయంతో కూడా పిన్నెల్లి సోదరులు రాత్రికి రాత్రి మాచర్లో వదిలే పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. తమకున్న గన్మెన్లు కూడా చెప్పకుండా గన్మెన్లు వదిలేసి అర్ధరాత్రి మాచర్ల నుంచి కూడా ఎస్కేప్ అయ్యారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చాంశనీయంగా మారింది. పోలీసులు హౌస్ అరెస్టులో ఉన్న ఎమ్మెల్యే సోదరులు ఎలా తప్పించుకొని పోగలరు అనేది కూడా ఇప్పుడు టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. 12 మంది పోలీసులను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంతమంది పోలీసులు వైసీపీ తొత్తులుగానే పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా పిన్నెల్లి సోదరులు ఎస్కేప్ పరారైపోవడం మనతో పాటు పట్టేందుకు టీడీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, మాచర్లకు చెందిన పిన్నెల్లి సోదరులు పరారయ్యారు, ఎట్లా సాధ్యపడుతున్నది? నిన్న మేము గతం నుంచి కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్కి అనేకమైన విజ్ఞాపన పత్రాలు పంపించాం. కేంద్ర ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి. మాచర్ల నియోజకవర్గం ఫ్యాక్షన్ నియోజకవర్గము, చాలా హై సెన్సిటివ్. మీరు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మామూలుగా అయితే కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలి అంటే కూడా కేంద్ర బలగాలు వస్తేనే మేము జరుపుతున్నామన్నారు. దీని అంతటికీ కూడా కారణం ఈ నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చేసిన అరాచకాలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయంగా చూస్తూ ఉంది. దీని అంతటి కారణం ఏంటంటే గతంలో వెళ్ళిపోయినటువంటి రవిశంకర్ రెడ్డి అని ఒక ఐపీఎస్ ఆఫీసరు, కేవలం అతను ఐపీఎస్ ఆఫీసరే తప్ప పూర్తిగా వైకాపా కార్యకర్తలాగా పనిచేశారు. అర్ధరాత్రి 8 దాటిందంటే అక్కడ పల్నాడు ఎమ్మెల్యేలతో విందు వినోదాలతో తొలతూగే ఈ రవిశంకర్ రెడ్డి కింద అవి మొత్తం ఎస్ఐఎల్ని సిఐఎల్ని నియమించుకున్నాడు. ఇవాళ ఏదో మేము ఎన్నికలు కేంద్ర కమిషన్కి విజ్ఞాపన పెట్టగానే ఎస్పీని మార్చినందువల్ల ఉపయోగం ఏమీ జరగల. ఇవాళ అమాయకుడు అయినటువంటి బిందు మాధవ్ అనే ఒక ఎస్పీని బలి చేశారు. అతనికి ఏమి సంబంధం లేదు, 4 రోజుల ముందు వచ్చాడు, అతను ఏమీ కంట్రోల్ చేయలేకపోయాడు. అసలు తప్పంతా ఎలక్షన్ కమిషన్ది. మేము చెప్పాం కదా, కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. కేంద్ర బలగాలు కావాలి, ఇక్కడ కేంద్ర బలగాలు ఉంటే తప్ప రాష్ట్ర పోలీసులతో ఇది జరగదన్నాం. జరగనప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉండి హౌస్ అరెస్ట్ లో ఉన్న పిన్నెల్లి సోదరులు ఎలా తెప్పించుకోవడం సాధ్యం అవుతుంది? ఇది పూర్తిగా డీజీపీ దగ్గర నుంచి రాష్ట్ర సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో నడుస్తూ ఉంది. పోలీసులు భయపడిపోతా ఉన్నారు. ఏం చేస్తే ఏం జరుగుతుందో పోలీసులు కూడా భయపడతా ఉన్నారు. ఇవాళ 144 కాదు, గృహ నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే సోదరుడు బయటికి పోలీసులు కాపలా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎలా వెళ్తాడు? వాళ్ళ మద్దతు లేకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా, వాళ్ళ లోపూచి లేకుండా బయటికి వెళ్ళటం సాధ్యం అవుద్దా? ఇవాళ మా ఎరపతినేని శ్రీనివాస్ గారిని, మా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు చుట్టుముట్టి ఉన్నారు పోలీసులు. వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు, మేము మాచర్ల వెళ్ళము, గురజాల వెళ్ళము అన్నారు. ఇవాళ వాళ్ళు ఎందుకు పారిపోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, వినుకొండలో ఒక ఎస్ఐని, హెడ్ కానిస్టేబుల్ని నిర్బంధించి వైకాపా గుండాలు దాడి చేసి దారుణంగా కొట్టారు. సిఐ కంటి కిందంతా రక్తం కారిపోయింది. అసలు మిమ్మల్ని కొడితే మీకు సిగ్గని పెంచట్లేదా? పోలీసు డిపార్ట్మెంట్కి, మీ డీజీపీకి సిగ్గని పెంచట్లేదా? మీకు మీ డిపార్ట్మెంట్ని వాళ్ళు లాగి కొడతా ఉంటే బయటికి మీరు చర్యలు తీసుకోరా?
మీరు ఎందుకు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు? ఈ పౌరులకు ఏం రక్షణ కల్పిస్తారని చెప్పి సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ పోలీసు డిపార్ట్మెంట్ చీకొడతా ఉన్నారు. ఇవాళ ఎందుకు ఈరోజు వాళ్ళు అంతగా 15 ఏళ్ల పాటు అరాచకాలు సృష్టించి ఏకఛత్రాజ్యం నడిపించిన పిన్నెల్లి సోదరులు అటు అర్ధరాత్రి పారిపోవడానికి కారణం ఏంటి? పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి కానివ్వండి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కానీ ఓటమి భయం స్పష్టంగా పట్టుకుంది. 10,000 తేడాతో ఓడిపోబోతా ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ మేము ఇన్ఛార్జిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి నియమించామో ఆ రోజు నుంచే అతను డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎన్నిక ఉదయం ప్రారంభమైన దగ్గర నుంచి బూతులు వందలాది మందిని వేసుకుని బూతుల్లో పోతా ఉంటే ప్రతి ఒక్కళ్ళు థ్రెటనింగ్ చేశారు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఒక్కడివిరా, అంతేగాని వీళ్ళందరినీ వేసుకోవటం ఎక్కడికక్కడ ప్రతిఘటించడంతో మనిషి ఊపిరాడకుండా ఓడిపోవటం ఖాయం, నేను గ్రామాల్లో కూడా రానివ్వటం లేదని చెప్పి స్వైర విహారం చేశాడు. అతను ఓటమిని జీర్ణించుకోలేక, ఓటమిని తట్టుకోలేక ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడు. నిజంగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు మానవ సమాజంలో ఉండదగ్గ వ్యక్తులు కాదు, మానవ మృగాలు. వాళ్ళు చేసిన స్వైర విహారం ఆడాళ్ళ మీద. నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, రెంటచింతల మండలంలో రెంటాల్లో మంజులారెడ్డి అని చెప్పి, రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఒకటి ఏజెంట్లు కూర్చోటానికి పోతే ఆ మహిళ హైదరాబాద్ నుంచి వచ్చి కూర్చుంటానికి వెళ్తే గొడ్డలతో నుదుటి మీద నరికారు. 12 కుట్లు పడినా కూడా ఆమె మళ్ళీ ఏజెంట్గా కూర్చుంటే ఆమె కేసు పెడితే నేను ఉదయం ఎఫ్ఐఆర్ తెప్పించా. సిగ్గుండాలి. 323 అంట. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది, ఎఫ్ఐఆర్లు కూడా మీరు సెక్షన్లో మార్చాలని చెప్పింది. అంత గొడ్డలి పోటేస్తే 307 కూడా 324 వేస్తారా? దీని మీద మేము ఖచ్చితంగా న్యాయస్థానానికి, న్యాయమూర్తికి, న్యాయ విభాగానికి మేము ఎక్కుతాము, పిటిషన్లు పెడతాము, సెక్షన్లన్నీ కూడా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ నరరూప రాక్షసులు ఉండే ఎమ్మెల్యే సోదరుని ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చి మీరు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి మీ సహకారం లేకుండా ఎట్లా పోతాడని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఇది మొత్తానికి మాచర్లో పోలింగ్ అనంతరం పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు బహిరంగ ప్రపంచం మొత్తం కూడా చూసింది. వీడియోలు, ఫోటోలతో సహా ఆధారాలు ఉన్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ని బదిలీ చేసి ఎస్పీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసిన తర్వాత తమని అరెస్ట్ చేయటం ఖాయం, తమ మెడకు చుట్టుకోబోతుంది, తమను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారనే ఒక భయం పట్టుకున్న నేపథ్యంలో రాత్రికి రాత్రి ఇద్దరు పిన్నెల్లి సోదరులు మొత్తం కూడా తోక ముడిచి పరారైపోయారంటూ కూడా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఎక్కడున్నా సరే పిన్నెల్లి సోదరులను బయట పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిన బాధ్యత పల్నాడు జిల్లా పోలీసుల పైన ఉందంటూ కూడా అక్కడున్న పల్నాడు జిల్లా టీడీపీ నేతలు, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు.